రాష్ట్రంలో మొత్తానికి సీబీఐ ప్రకంపనలైతే రేగినాయి. ఎప్పుడైతే కాళేశ్వరం నివేదిక మీద రాష్ట్ర అసెంబ్లీ సీబీఐకి ఇయ్యాలని తీర్మానం చేసిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకులు బగ్గుమంటున్నారు. మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఉన్నారు. అంజయ్ గారు చెప్పండి, కాళేశ్వరం వ్యవహారాన్ని సీబీఐకి ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారు? నేను అనాలోచిత చర్యగా భావిస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ను బదనాం చేయాలనే ఉద్దేశం తప్ప ముఖ్యమంత్రికి వేరే ఉద్దేశం లేదు. ఇది రాష్ట్రంలో జరిగిన ఇష్యూ. కాళేశ్వరం అనేది ఎంత పెద్ద ప్రాజెక్టు. కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాల భూమి వాడుతున్నది. అదే కాళేశ్వరం ద్వారానే కదా మీరు నీళ్ళు మల్లన్న సాగర్ నుంచి మూసి నది ప్రక్షాళన చేస్తామన్నారు కదా. మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీళ్ళు? అవి కాళేశ్వరం నీళ్ళ నుంచే కదా మల్లన్న సాగర్కి వచ్చేది. అంత పెద్ద ప్రాజెక్టు, ప్రపంచంలో పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును చూసి అప్పుడు హైకోర్టు న్యాయమూర్తి కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ మెచ్చుకున్నారు. మంచి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా ఈ ప్రాజెక్టు చూసి చాలా ప్రశంసించారు. అంత ప్రాజెక్టు కడితే, అంత మంచి ప్రాజెక్టు కట్టి అన్ని నీళ్ళు ఇస్తే వీళ్ళు ఏమంటే తుమ్మిడిగడ్డ దగ్గర కట్టగా మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టిన అంటారు. తుమ్మిడిగడ్డ దగ్గర కట్టాలని వీళ్ళకి ఉద్దేశం ఉంటే తుమ్మిడిగడ్డ పెద్ద ప్రాజెక్టు కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు. మహారాష్ట్రలో కొన్ని గ్రామాలు మునిగిపోతాయి. మరి అట్లా కట్టాలని మీకు ఉద్దేశం ఉంటే అప్పుడు అంతకుముందు మీరే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి కదా. అప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వమే, మహారాష్ట్రలో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి అప్పుడు ఎందుకు కట్టలేకపోయారు? ఓ తట్టడం అన్నీ లేదు. దాన్ని ఎందుకు మార్చవలసి వచ్చిందో హరీష్ రావు గారు అసెంబ్లీలో పత్రాలతో యుక్తంగా క్లియర్ చెప్పిండు. వాళ్ళు వినిపించుకోరు. ఎందుకంటే ఏదో హరీష్ రావు మాట్లాడుతుంటే కూడా లొల్లి. మినిస్టర్లు అంతమంది మినిస్టర్లు అయినా అడ్డంకులు పడినా, అడ్డం వచ్చిన ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పిండు. ప్రతి ప్రశ్నకు పేపర్లో సాక్ష్యాలతో సహా చూపించాడు. ఎందుకంటే మంత్రివర్గ ఆమోదం లేకునేదంటే అది చూపించాడు. ఎస్టిమేట్ అది రింజన్ వాళ్ళ రిపోర్ట్ అది చూపించాడు. ప్రతి ఒక్కరు చూపించుకుంటూ వచ్చిండు కదా. ఆయన ఏమన్నట్టే అలా ఘోష్ నివేదికలో ఇన్ని అంశాలు పొందుపరిచాడు. దానికి ఆధారాలు ఉన్నాయి. మేము చూపించినాము, ఆధారాలు ఉన్నాయి. మళ్ళీ అట్లెందుకు రిపోర్ట్ వచ్చే దాని మీద చర్చ జరుగుతుంది. వినాలే కదా. వాళ్ళకి అంతా చర్చ పెట్టినప్పుడు అన్ని విషయాలు వినాలే కదా. ఉంటే ఓపిక ఏముండదు. తప్పేముండదు. ఓపిక పడితే ఒక గంట సేపు టైం, 2 గంటలు టైం ఇస్తే తప్పే. ఉన్న విషయాలు వినాలి. ప్రజలు వింటారు కదా. అది ఏం చేయకుండా లొల్లి అడ్డం తలకం అది చేసిరు వాళ్ళు. ఎట్లంటే వాళ్ళ పంతం నెగ్గించుకోవాలని ఉద్దేశం. ప్రాజెక్టుకు అనుమతులున్న ప్రధానంగా అవినీతి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేది వాళ్ళ ఆరోపణ. దానికి 1,00,000 కోట్ల అవినీతి. దానికి ఎంత ఖర్చు అయింది? 93,000 అంటే 93,700 అంటే దాదాపు 94,000 కోట్లు అయినాయి. లక్ష కోట్లు ఎట్లా అవినీతి జరుగుతుంది? 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు ఎలా అవినీతి జరుగుతుంది? వాళ్ళ పిలిచిన మామని చెప్పిండు కదా పద్మారెడ్డి. దాని నుంచి ఎన్నో నీళ్ళు వచ్చినాయి తెలంగాణ ప్రాంతానికి. 94,000 కోట్ల ఖర్చు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? ఇంకోటి అది కాదండి, కాళేశ్వరం అంటే ఒక 2 పిల్లర్లేనా, 3 బ్యారేజీలు. ఒకటి అన్నారం బ్యారేజ్ 64 అనుకుంటా, సుందిలోనే 74, ఇవి మేడిగడ్డ 85, మొత్తం 225 పిల్లలు. 225 పిల్లల 2 పిల్లలు పోయినాయి. దాన్ని రిపేర్ చేయొచ్చు. ఆ రిపేర్ ఏంటంటే కాంట్రాక్టర్ ఉన్నాడు కదా, ఆ కాంట్రాక్టరే చేస్తా అన్నాడు. చేస్తాడు. వీళ్ళకేం బాధ? కాంట్రాక్ట్ చేస్తాను ఒప్పుకున్నాడు. దానికి ఎంత అంటే హార్డ్లీ మేడిగడ్డ ప్రాజెక్టు 4,000 ఖర్చు అయితే భూసేకరణ అయిపోగా దానికి 1,500 నుంచి 2,000 కోట్ల దాకా ఖర్చు కావచ్చు. ఆ 2 పిల్లలకి ఎంత అవుతుంది? 1,500 నుంచి 2,000 కోట్లు అవుతాయి. 1,500 ఆ పిల్లర్స్కి మొత్తం. ఆ 2 పిల్లలకి ఎంత అయితే బాగా చేయాలంటే 250 అంటే 350 కోట్లు అవుతాయి. దానికి ఇంత రగడనా? ఇంత ఇప్పుడు ఎన్నో పనులు. ఇప్పుడు నిన్న మొన్న ఎస్ఎల్బి కూలిపోయింది, ఎన్నో అవన్నీ పోయినాయి కదా. మరి దాని మీద ఏం లేదు, ఆలోచన లేదు. ఈ చిన్నదానికి ఆ 2 పిల్లలు. అది కాక కాళేశ్వరం 3 బ్యారేజీలే కాదు, 15 రిజర్వాయర్లు, 29 సబ్స్టేషన్లు, ఎంత పెద్ద టన్నల్స్ ఎన్ని కిలోమీటర్లు, ఆ కాలువలు ఎన్ని కిలోమీటర్లు, 20 లక్షల ఎకరాలకు వాడుతున్న పరిస్థితి. అటువంటి కాళేశ్వరం మీద కట్టి తెలంగాణ ప్రజలను, వ్యవసాయదారులకు సాయం చేసే, ఇంకోటి వ్యవసాయకే కాకుండా తానీలకు కూడా సాయం చేసే మాజీ ముఖ్యమంత్రి గారిని బాగా చేయాలనే ఉద్దేశం తప్ప
వేరే ముఖ్యమంత్రి లేదు. ఎందుకంటే ఆయన గెలిచిండు. ఆయన ఎన్నో హామీలు ఇచ్చిండు. అనవగానే హామీలు ఇచ్చిండు. అవి ప్రజలు అడతారని ఈ పని పెట్టుకోవడం అయిపోయాయి. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటారు. అంతే డైవర్షన్‌కి అన్న కనబడుతుంది క్లియర్‌గా. మీరంతా క్లియర్‌గా ఘోష్ గారితోటి ఎంక్వైరీ చేపించిండు. మా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితోటి. సరే అని చెప్పాడుగా. మరి ఇదే సీబీఐకి అంతకుముందు ఎందుకు అప్పచెప్పలే? అదే సీబీఐకి ఆల్రెడీ పీసీ ఘోష్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అసెంబ్లీలో దాని మీద చర్చ పెట్టి మళ్ళీ సీబీఐకి ఇస్తున్నామని చెప్పడం ఎందుకోసం అని? అదే అర్థం అది ఉద్దేశం ఏందంటే ఇప్పుడు వీళ్ళే అంటారు సిబిఐ, ఈడీ అంతా కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థలని. మరి ఆ జేబు సంస్థలకి ఎందుకు అయినందుకు అప్పచెప్పాడు? ఆ పార్టీ వాళ్ళే అంటారు కదా! మరి వాళ్ళకు వీళ్ళెందుకు వాళ్ళకెందుకు అప్పచెప్పాడు? ఉద్దేశం అంతా ఏందో మీరు అర్థం చేసుకోవాలి. అదే బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేసే డ్రామాలు ఇవి అనుకుంటారు. ఇక్కడ పోయి కేసీఆర్‌ను బలాన్ చేయాలి. ఏం తప్పు చేసినాడు బలాన్ చేస్తాడు? ఇంతమందికి నీళ్ళు ఇచ్చేందుకు, ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చేందుకు బలాన్ చేస్తారా? తెలంగాణ రాకముందు వరి ధాన్యం పండించడంలో భారతదేశంలో 12వ స్థానం ఎంతో ఉన్నది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఇటువంటి మంచి ప్రాజెక్టులు కట్టి అదేవిధంగా చెల్ల నిర్మాణం చేసి దాదాపు భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్. అది తప్ప వీళ్ళేందో గడ్డగొట్టు పని చేసి చూపిమని పనులు చేసి చూపించాలక శేషుని మీద మొత్తుకుంటే ఎట్లా? అయితే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందామన్న అబద్ధం కేవలం అంటే కొన్ని వేల ఎకరాలు మాత్రమే తడిపిరని అంటున్నారు. వాళ్ళ మాటలు అంటే ఆ మినిస్టర్లు కూడా ఒకరొక మాట మాట్లాడారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ఇరిగేషన్ మినిస్టరు ఒక్క ఎకరకి వెళ్ళేది ఆయన చెప్తాడు. శ్రీధర్ బాబు రిపోర్ట్లో ఆయన 20 లక్షలు అంటారు, 18 లక్షలు 20 లక్షలు అంటాడు. మరి ఎవరి మాట నమ్మాలి? వాళ్ళే చెప్తారు ఒక ఎకరకి వెళ్ళి అంటారు, ఒకరే 20 లక్షలకి అంటారు. కానీ ఇప్పుడు కళ్ళకు కనబడతాయి కదా, పోతే కళ్ళకు కనబడతాయి వచ్చి నీళ్ళు వచ్చేది ఆ ప్రజలంతా చెప్తారు కదా. కాళేశ్వరం కట్టకముందు ఇక్కడ నీళ్ళు వచ్చినాయా, కట్టిన తర్వాత వచ్చినాయా చెప్తారుగా. అది అంత కనబడుతుంది కదా, అది కూడా దాచిపెట్టాలంటే ఎట్లా? అయితే ఒకవేళ అవినీతి కనుక జరగకపోయి ఉంటే బీఆర్ఎస్ ధర్నాలకు పిలుపునివ్వకపోతుంటే చర్చకు సిబిఐ ఎంక్వైరీ కూడా వేసుకోమని చెప్తుండే. మరి ఎందుకు సిబిఐ మీ ఇంత రాద్ధాంతం చేస్తుందండి? మేము వేసుకోవద్దని ఎందుకు వేసుకో దాని మీద కాదు. మేమేందంటే నువ్వు ఒకసారి ఏకసభ్య కమిషన్ వేసినావు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అదే సిబిఐకి తొలుతనే ఎందుకు వేయలేను? తొలుతనే ఇచ్చేయండి, పీసీ కోసి ఇచ్చాను అనుకో. మరి దాని మీద అసెంబ్లీ పెట్టినావు, దాన్ని పూర్తి వివరణ కూడా ఇవ్వలే. హరీష్ రావు మొత్తం విషయం చెప్తే కూడా ఆయన మొత్తం ప్రతి ఒక్క ఆధారాలతో యుక్తంగా చెప్తున్నాడు. అది చేసినాం. చేసిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటాం? మళ్ళీ సిబిఐ ఎందుకు అన్న? అదే అర్థం చేసుకోవాలి. బట్ట కాల్చి మీదేస్తాను కానీ అదొక పెద్ద ఇష్యూనా? అంత పెద్ద ఇష్యూ కాదు. ఏంటంటే ఈ చేసే వాళ్ళకి మేము ఎందుకు కొరకు చేస్తామంటే ఇటువంటి అబద్ధాలు చెప్పి అది నిజం అనిపించాలనే ప్రయత్నం చేస్తారు. అది మంచి పద్ధతి కాదు అని దాని కొరకే మేము ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఇది ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు మీద అవినీతి అనకొండలని చేసిన ఆరోపణల మీద ఏం చెప్తారు? ఇగో అది కాదండి, ప్రతి కుటుంబంలో ఇంటింటికి మట్టిపోయి ఉంటుంది. ఏదో కొన్ని ఓరోరు అభిప్రాయాలు తీరు ఉంటాయి. ఒకసారి భార్య భర్తలు కొట్లాడతారు, అన్నదమ్ములు కూడా భార్య భర్తలు కొట్లాడితే ఇక భార్య చెడ్డోడు అవుతాడు, భర్త చెడ్డోడు అవుతాడా? కోపం మీద కొన్ని అంటారు, కోపాలు ఎట్లా అంటారు, అంత మాత్రమే చెడ్డోళ్ళు అవుతారా? వాళ్ళిద్దరి వల్లే కేసీఆర్కి కాళేశ్వరం అవినీతి మరకలు అంటుకుంటున్నాయి అనేది ఆమె ప్రధాన ఆరోపణ. ఆమె ఉద్దేశం ఉంది, మేము సూక్ష్మలకైతే అట్లా అనిపిస్తలేదు. ఇంత మంచి రాత్రిని పోవాలి కష్టపడి హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు మనం చూసినాం కదా. పాలమూరు రంగారెడ్డి మేము చూసినంత వరకు చెప్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎట్టిపోతల పథకం కింద కొన్ని రిజర్వాయర్లు అక్కడ నాలపూర్ నుంచి ఇక్కడ ఒట్టెందా కట్టేటప్పుడు రాత్రి కూడా తిరిగి అది నిర్మాణం కట్టించాడు, పనులు చేయించాడు. కాబట్టి కొంత అభివృద్ధి అయిన అభివృద్ధి చేసిన వాళ్ళు కూడా అట్లా అంటే భావ్యం కాదని మేము భావిస్తున్నాం. ఇది ఓవరాల్గా సిబిఐకి ఇవ్వడం కేవలం కుట్రపూరితంగానే కాంగ్రెస్ నాయకులు సిబిఐకి ఇస్తారు. ఆల్రెడీ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద చర్యలు చేపట్టకుండా, దాని మీద సరైన నిర్ణయం చెప్పకుండా ఒకవేళ అవినీతి కనుక జరుగుంటే ముందే ఎందుకు సిబిఐకి ఇవ్వలేదు అనేది బీఆర్ఎస్ నాయకుల ప్రశ్న. మనం చూద్దాం మొత్తంగా ఏం జరగబోతుంది రాష్ట్రంలో. ఈ సిబిఐ ప్రకంపనలు ఇంతటితో ముగుస్తాయా, రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం.